అమ్మ సౌందర్యం. అమ్మ వాడి వత్త అయిపోనివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము. అమ్మ అంటే ప్రేమ. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు. నేను ఈ మాటలు అస్తమానం ఉత్తినే అన్నాను అనుకోకండి. నేను ఈ మాట అన్నప్పుడల్లా నా మనసులో ఎన్నో ఆలోచనలు సుతారంగా నన్ను స్పృశిస్తూనే ఉంటాయి. నేను ఒకప్పుడు నా స్నేహితుడితో కలిసి, నా స్నేహితుడి ఇంటికి వెళ్ళా. కోటేశ్వరరావు నువ్వు వస్తే కొంచెం పని అవుతుందయా, ఒక్కసారి రారా అని బతిమాలాడు. సరే పల పెడదాం అన్నాను. మా ఇల్లు ఇక్కడైనా ఒక కప్పు కాఫీ తాగెడదాం అన్నాడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారిని, అమ్మ కాఫీ ఇయ్యమ్మా, నెలల నుంచి తిరుగుతున్నా పని అవ్వట్లేదు, ఇవాళ వీడిని తీసుకెళ్తున్నాను, ఆ పని అవుతుంది, కొంచెం అమ్మ ఒక్కసారి తొందరగా కాఫీ ఇయ్యమ్మా అన్నాడు. ఆ తల్లి గబగబా కాఫీ పెట్టిచ్చాడు. ఆ తల్లి నాకు ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదు. కవిట కొంగు ఇలా వేసేసింది, తెచ్చి ఇలాంటి బల్ల మీద పెట్టి తీసుకోండి అని వెళ్ళిపోయాడు. అదేమిటి మర్యాదకి ఇలా ఇస్తారుగా, ఇవ్వలేదే అనుకున్నాను. అమ్మ పెద్ద ఆవిడ పాపం ఏ ఇబ్బందో, తాగేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఎదురొచ్చారు. ఇదేంటి వచ్చి వాళ్ళు అన్నారు, అంకుల్ మీకు తెలీదా, మా అమ్మగారిని చూశారా అన్నారు. ఏమైంది అంటే మధ్యాహ్నం మా అమ్మగారు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు, పెద్ద గాలి వచ్చింది, తలుపు పడిపోయింది, 4 వేళ్ళు అందులో తలుపు మధ్యలో చిరిగిపోయి నిద్దురు కాలిపోయి వాచిపోయింది, ఇదంతా తెగిపోయింది, చూడలేదా అన్నాడు. అంటే ఇతను వెనక్కి వెళ్ళాడు, నేను వెళ్ళి అమ్మ వేళ్ళు తెగిపోయా ఏవి అన్నాడు. చూసేటప్పటికి 4 వేళ్ళు సగానికి తెగిపోయి నెత్తురు కారి అట్టలు కట్టి ఇంతంత లావున వాచిపోయి ఉంది చెయ్యాలి. అతను ఆశ్చర్యపోయి అమ్మ కాఫీ ఎలా పెట్టావమ్మా అన్నాడు. ఆవిడంది, రాక ఆయన వచ్చాడు రా మన ఇంటికి, అమ్మ పని మీద వెళ్ళాలి, కాఫీ అమ్మా అని అడిగావు, నా వేళ్ళు తెగేరా అని ఎలా అనగలనరా, కాఫీ పెట్టాను అని కొంగడ్లు పెట్టాను. నాకు కళ్ళంబట ఆనంద భాష్పాలు కరే. అమ్మ తప్ప లోకంలో ఎవరలా ప్రవర్తించగలరు? పరమేశ్వరుడు సృష్టించిన తన ప్రతినిధి అమ్మ అంటే. అమ్మ అన్న మాట వెనక అంత రాశీభూతమైన ప్రేమ. ప్రపంచంలో దురదృష్టవంతుడు అన్నవాడు ఎవడైనా ఉంటే ఒక్కడే. ఈ జన్మకి అమ్మ అని పిలవడానికి అమ్మ ప్రత్యక్షంగా లేనివాడు, అమ్మ చేతి అన్నం తినలేనివాడు తప్ప. నా దృష్టిలో దురదృష్టవంతుడు అన్న మాట ఇంక ఏ విషయానికి ఎవరికీ అన్వయం కాదు. అమ్మతనం అంతా నవ్వులో ఉంది. అమ్మ అమ్మేనండి. అమ్మ అన్న మాటకి అమ్మ నవ్వేమిటండి? అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్టలన్నిటితో బొంత కుట్టించుకు పడుకోండి, నిద్ర పట్టేస్తుంది. అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది. అమ్మకి 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ అంత వృద్ధురాలైపోయినా సరే వెళ్ళి బక్క చిక్కిపోయి పైకొచ్చేసిన మోకాళ్ల మీద తల పెట్టుకుంటే ఆ ఒడిలిపోయిన వేళ్లతో అమ్మ తల నివురుతూ బోసినవ్వు నవ్వుతూ పిల్లాన్ని పలకరిస్తే అమ్మ స్పర్శ చేత కలిగిన ఊరట జన్మలో దేని వల్ల కలుగుతుంది? అమ్మ అమ్మే లోకంలో. ఆ అమ్మ ప్రేమంతా మళ్ళీ ఇంతమంది అమ్మతనం ఆ అమ్మలో ఉంది కదా. ఇంకా అమ్మకు ఒక్క స్వార్థం ఉంటుంది, మా అమ్మ ప్రేమ నా మీదే, ఎదురింటి వాళ్ళ మీద అంత ఉండదు. కానీ ఆ తల్లికి ఆ బ్రహ్మకీట జనని, చీమ దగ్గర నుంచి పర్వతం వరకు ఆవిడ బిడ్డలే. ఎంత ప్రేమ నా తల్లిది. ఆ ప్రేమ అంతా ఆవిడ చిరునవ్వులో కనపడుతుంది.